ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. మీ ఇన్కమ్ డిఫరెంట్, మీ గోల్స్ డిఫరెంట్, మీ రిస్క్ డిఫరెంట్ అండ్ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్. సో మీ లైఫ్లోని ప్రతిదీ డిఫరెంట్ అయినప్పుడు మీ కామన్ ఫండ్స్ ఎలా హెల్ప్ చేస్తాయి? మీకు కావాల్సిన ఫండ్స్ మీ గోల్స్కి తగినట్టుగా, మీ ఇన్వెస్ట్మెంట్కి తగినట్టుగా సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటివి మీకు తెలియనప్పుడు ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్లోని రైట్ సజెషన్స్తో పాటు మీరు ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నేర్పిస్తారు. మీకు ఒకవేళ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ సజెషన్స్ కానీ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీకు ఉన్న ప్రతి డౌట్ని నేను క్లారిఫై చేసి ఒక ప్రాపర్ ప్లాన్ అయితే నేను సెలెక్ట్ చేసి ఇస్తాను. నమస్తే రమా. నమస్తే రాధా. రమా, మామూలుగా అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అని అంటూ ఉంటారు. ఇక్కడ మన ఆఫీస్లో కూడా నువ్వు చాలా మట్టుకు వింటావు. నీ దగ్గర క్లయింట్స్ బోల్డ్ అంత మంది ఉంటారు. అయితే రిటర్న్స్ రాలేదు అంటూ ఉంటారు. అంటే ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఈ మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ అనేవి రావు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రాదా. అందరూ కూడా మీరు యూట్యూబ్ లో చూడండి, ఎక్కడైనా చూడండి, అందరూ ఏ ఫండ్స్ లో పెడితే బాగుంటది, ఎంత పెడితే బాగుంటది, ఇంత పెడితే ఎంత వస్తున్నాయని చెప్తారు. కానీ పెట్టిన ఫండ్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి అన్నది ఎవరు చెప్పరు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక పెద్ద ఓషన్. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయి. డెట్ ఫండ్స్ దగ్గర నుంచి థిమాటిక్ ఫండ్స్ వరకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో ఏ ఫండ్ బాగుంది అని అడగడం కాదు ఇంపార్టెంట్, ఏ ఫండ్ ఎన్ని సంవత్సరాలు ఉంచితే రిటర్న్స్ వస్తా అన్నది అడగడం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి తెలియక ఇప్పుడు ఎవరైనా అంటే ఇలాంటి ఛానల్లో చూసి మాలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని ఆర్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఫండ్సే చెప్పేస్తారు రకంగా, ఈ ఫండ్ బాగుంది ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి అనేసి అని. ఆ ఫండ్ బాగుంది సరే, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు 1 year ఆగుతారు, 2 years ఆగుతారు, 3 years వచ్చేటప్పటికి అది వాళ్ళు పెట్టిన అమౌంట్ పెట్టినట్టే ఉందనుకో, ఏం చేస్తారు? చిచి నాకు లాస్ అయిపోయింది, ఇది వేస్ట్ ఫండ్ అని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు. సో అలా కాదు ఇన్వెస్ట్ చేయాల్సింది. మ్యూచువల్ ఫండ్స్ లోని మనకి ఏ ఫండ్ లో పెట్టుకుంటే ఏంటి లాభం తెలియడం ఎంత ఇంపార్టెంటో, అసలు మ్యూచువల్ ఫండ్స్ లోని ఆ ఫండ్స్ ని ఎన్ని సంవత్సరాలు హోల్డ్ చేయాలి, ఒకవేళ నేను ఈక్విటీ ఫండ్స్ లో పెడితే వాటిని ఎన్ని సంవత్సరాలు హోల్డ్ చేయాలి, ఎందుకు హోల్డ్ చేయాలి, ఈ క్లారిటీ వస్తే ఎవ్వరు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో లాసెస్ అయితే అవ్వరు. వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్లే ప్రతిసారి మిస్టేక్స్ చేసుకుంటూ లాస్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ రోజు మనం ఇన్ డీటెయిల్ గా మ్యూచువల్ ఫండ్స్ లోని ఎన్ని ఇయర్స్ ఉండాలి, అసలు ఎన్ని ఫేజెస్ ఉంటాయని కూడా తెలుసుకుందాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసికలీ మ్యూచువల్ ఫండ్స్ లోని మల్టిపుల్ వెరైటీస్ ఉన్నా కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఈక్విటీ అంటే వాళ్ళు డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. మల్టిపుల్ స్టాక్స్ తీసుకొని ఆ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్ మేనేజర్స్. సో వాటిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా తక్కువలో తక్కువ 5 years హోల్డ్ చేయాలి అండ్ మాక్సిమం 10 years వరకు హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి మనకి. సో ఒక్కొక్క కేటగిరీలోని ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఆ పర్టికులర్ స్మాల్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ పెడితే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే మీకు రిటర్న్స్ కనబడతాయి అనేది క్లారిటీ వస్తుంది. అండ్ దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, అసలు ఫండ్స్లోని ఎన్ని సైకిల్స్ ఉంటాయి. ప్రతి ఫండ్కి సైకిల్స్ ఉంటాయి. ఈ సైకిల్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే దాంట్లో 4 cycles ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి మనకి కరెక్షన్ ఫేజ్. అంటే ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది అంటే మార్కెట్లోని స్లోగా పెరగడం కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత బేర్ వస్తుంది, బేర్ ఫేజ్ వస్తుంది. అంటే ఏంటి? కంప్లీట్లీ పడిపోతుంది. అది రిసెషన్ అంటారు. అదే టైంలో రిసెషన్ అంటారు. అంటే మన ఫండ్స్ అన్ని కూడా నెగిటివ్ రిటర్న్స్ చూపిస్తాయి ఆ టైంలోని. ఈ కరెక్షన్ ఫేజ్ లో మనకి ఏం చూపిస్తాయి? ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ రావు. మనం పెడతాం కానీ ఒకరోజు తగ్గడం, ఒకరోజు పెరగడం, ఒకరోజు తగ్గడం పెరగడం అలా కనిపిస్తుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి బుల్ ఫేజ్ వస్తుంది. అంటే అది నెగిటివ్ నుంచి అది మళ్ళీ పెరుగుతుంది. మనకి మన 2022 నుంచి 2025 వరకు బుల్ ఫేజ్ అనమాట. ఎంత పెట్టినా కూడా పెరుగుతూనే ఉంది. సో ఆ టైంలోనే చాలా ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఫేజ్. దాని తర్వాత మళ్ళీ కరెక్షన్ ఫేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నది మార్కెట్ కరెక్ట్ అవ్వడం, పడడం, తగ్గడం, ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ అది సైడ్ వేస్కి వెళ్తుంది, మళ్ళీ బేర్కి వెళ్తుంది, మళ్ళీ కరెక్షన్ అవుతుంది. ఇలా 4 cycles ఉంటాయి. సో ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా 4 cycles ని, అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ 4 cycles ని అది వెళ్తేనే మనకి మనీ జనరేట్ అవుతుంది. ఇట్లా స్ట్రైట్ లైన్ లో ఎప్పుడు జనరేట్ అవుతుంది రిటర్న్స్.
సో అందుకు మనం ఈక్విటీలో పెట్టుకునేటప్పుడు మినిమం 5 years హోల్డింగ్ పీరియడ్ ఉండాలి అంటాం. ఎందుకంటే అప్పుడు ఒక 5 years లోని ఈ ఫేజెస్ అన్ని అయిపోతాయి. ఓకే 1 year లోని కరెక్షన్, 1 year లోని గ్రోత్, 1 year లో పడడం అన్ని ఆ 5 years లో అవుతాయి. అప్పుడు మీ యాక్చువల్ ఫండ్ యొక్క రిటర్న్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఒక స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టారంటే దానికి ఎక్సెసివ్ డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ పడుతుంది, ఎక్కువ పెరుగుతుంది, మళ్ళీ ఎక్కువ పడుతుంది, ఎక్కువ పెరుగుతుంది. సో స్మాల్ క్యాప్ ఫండ్కి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ ఇయర్స్ హోల్డ్ చేయాలి. ఈక్విటీ Okay. ఫండ్స్ తో పోల్చుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ లో, స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్ లోని ఇంకా ఎక్కువ సంవత్సరాలు హోల్డ్ చేయాలి. అలా మనం సైకిల్ వైజ్ చూసుకుంటే లార్జ్ క్యాప్ వచ్చేటప్పటికి మనకి స్లో బుల్ ఉంటుంది. అంటే మెల్లగా పెరుగుతుంది, అది ఎక్కువ పెరగదు, మైల్డ్ కరెక్షన్ ఉంటుంది అండ్ షాలో బేర్ ఉంటుంది, ఒకేసారి పడుతుంది. సో మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం 5 to 7 years హోల్డింగ్ పీరియడ్ ఉండాలి. అదే మిడ్ క్యాప్ వచ్చేటప్పటికి మనకి పెరిగినప్పుడు విపరీతంగా పెరుగుతుంది, పడినప్పుడు ఒకేసారి పడిపోతుంది. సో స్టీప్ కనిపిస్తాయి మనకి. సో అందుకు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ లో కానీ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం 8 to 10 years పాటు కంపల్సరీగా హోల్డ్ చేస్తేనే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో పెట్టాలి. మీరు 3 years చూసి ఇది పడిపోయింది అని చెప్పి విత్డ్రా చేసిన తర్వాత పెరుగుతుంది అది. బికాస్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కి మినిమం మనం 8 to 10 years ఇస్తేనే మనకు ఆ రిటర్న్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లెక్సీ క్యాప్ అంటారు. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మనకి 5 to 7 years ఆ పీరియడ్ లోని మనం ఇన్వెస్ట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ మనకి లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ కి మారుస్తూ ఉంటారు. సో దీనికి మినిమం 5 to 7 years ఉంచాలి. సో ఎవరైనా ఫ్లెక్సీ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసినా, లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసినా 5 నుంచి 7 years ఉంచాలి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో కానీ ఉంచితే 8 to 10 years ఉంచాలి. సెక్టోరియల్ ఫండ్స్ ఆర్ థీమాటిక్ ఫండ్స్ అంటారు, వీటిలో ఇన్వెస్ట్ చేస్తే 10+ years ఉంచాలి. అందులో అంతలా ఉంచితే గానీ మనకి ప్రాఫిట్ కనిపించదు, మంచి రిటర్న్స్ కనిపించవు. అవే డెట్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కువ ఇయర్స్ ఉంచకూడదు. డెట్ ఫండ్స్ వచ్చేటప్పటికి మనం 5 years లోపే ఉండాలంటే మాక్సిమం 2 to 3 years కన్నా డెట్ ఫండ్స్ లో హోల్డ్ చేయకూడదు. సో డెట్ ఫండ్స్ లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు తక్కువ పీరియడ్, అండ్ ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుకునేటప్పుడు ఎక్కువ పీరియడ్, హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుకునేటప్పుడు 3 to 5 years పీరియడ్. ఈ పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ ఒకవేళ హైబ్రిడ్ ఫండ్ అయితే 5 years మినిమం మీరు వెయిట్ చేస్తేనే మీకు 3 నుంచి 5 years వెయిట్ చేస్తేనే మీకు రిటర్న్స్ కనబడతాయి. ఇవాళ పెట్టి రేపు పడిపోయింది అంటే రాదు. 1-2 years లో మీకు ఎలాంటి ఈక్విటీ ఫండ్ లో కూడా రిటర్న్స్ కనిపించవు, అంటిల్ అన్లెస్ అది బుల్ ఫేజ్ లో ఉంటే తప్పితే. సో అందుకు మీరు ఎలాంటి ఫండ్స్ ఎక్కడైనా చూసి ఇన్వెస్ట్ చేసినా కూడా అది ఎలాంటి ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు, ఆ ఫండ్ హోల్డింగ్ పీరియడ్ అంతా తెలుసుకోండి. దాన్ని బట్టి మీకు రిటర్న్స్ వస్తాయి. ఆ అన్ని సంవత్సరాలు హోల్డ్ చేసినప్పుడే మీకు రిటర్న్స్ వస్తాయి. సో అందుకే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫండ్ సెలెక్షన్ అప్పుడే మంచి ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా డెఫినెట్లీ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే మీకు టెన్షన్స్ ఉండవు. సో మీకు కూడా ఎవరైనా సరే ఇలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మాకు దీని గురించి బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా రమని కాంటాక్ట్ అవ్వండి. రమ చక్కగా చెప్తారు. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.